ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? సింహరాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం చెప్పాలి అంటే మెయిన్గా సింహరాశి వాళ్ళకి మాత్రం ఒక డిఫరెంట్గా ఫలం చెప్పాలి. ఎందుకంటే మఖా నక్షత్రాన్ని వదిలి పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రంకి విపరీతమైన మార్పులు జరుగుతుంది. ఓకే, అதாவது చాలా కష్టం నుంచి బయటికి వస్తారు. నరక వేదన అని చెప్తాం, దాంట్లో నుంచి మీరు బయటికి వస్తారు. చాలా విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళకి, మీ ఇంట్లో ఆరోగ్యపరమైన సమస్యలు 24 గంటలు పెద్దవాళ్ళతోనే ఉండాలి. ఎప్పుడు పనికి వెళ్ళడం, ఎప్పుడు మీరు డబ్బులు సంపాదించడం, ఇంట్లో మొదటి కొడుకుని మీరు దూరం చేసుకోవడం, లేదంటే మీరు దూరం అవ్వడం, నాన్నగారిని దూరం చేసుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా నెగటివ్ అయిన విషయం, ఇలాంటి విషయాలన్నీ ఆల్రెడీ జరిగి ఉండాలి. అదేలాగా ఫ్యామిలీలో సమస్యలు, మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్లో ఉన్న విషయాలు చాలా ఎక్కువ గొడవల వల్ల కాస్త సెపరేషన్ లాంటి విషయాలు జరగడం, లేదంటే మీ హస్బెండ్కి మంచి ఉద్యోగం విదేశాల్లో దొరికి మీరు ఇక్కడ ఉండడం, లేదంటే వారు అక్కడ ఉండడం, అందుకని కాస్త సెపరేషన్లో ఉండడం, ఇలాంటి విషయాలు అన్నీ మీరు సింహరాశిలో పుట్టిన చాలామందికి జరిగి ఉండాలి. దాంట్లో నుంచి మీరు బయటికి వచ్చేది అనేది 2 నక్షత్రాలు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా బొబ్బా నక్షత్రము సరి, మన ఉత్తర నక్షత్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో పుట్టిన వాళ్ళకి కేతు నుంచి వచ్చే సమస్యల నుంచి మీరు బయటికి వచ్చారు, అందుకని మీరు బాగుంటారు. మఖా నక్షత్రం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కేతు ఇంకా ఉంది. మఖా నక్షత్రంలో ఉన్న వాళ్ళు మెయిన్గా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకూడదు, అందరి మీద డౌట్ పడకూడదు. డౌట్ అంటే అందరి మీద సందేహం ఉంటుంది. ఏదైనా ఈ సంశయం అంటాం, సందేహం అంటాం, ఎలా చెప్పినా సరే మాటలకి అర్థం ఒకటే. ఎంత మిమ్మల్ని మీరు నమ్ముతారో అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడు మిగతా వాళ్ళు మనకు చేస్తారనే ఉద్దేశం వదిలేయాలి. మనం బాగుండాలి, మనం ఇంకొకళ్ళకి చెయ్యాలి, నేను సంపాదించాలి, నా వల్ల 10 మందికి ఉపయోగం అవ్వాలి అనే ఒక తీరు మీకు ఉంటే, ఆలోచన మీకు ఉంటే మీరు అత్యద్భుతంగా ఉంటారు. అద్భుతమైన ఫలితాలు గ్యారంటీగా ఉంటుంది. దాంట్లో మెయిన్గా పరాభవనామ సంవత్సరం స్టార్ట్ అయ్యి 3 నెలల్లో మీకు పెళ్ళి అవ్వడం, 3 నెలల లోపల పెద్ద ప్రమోషన్ రావడం, చాలామంది ఇంట్లో మగ సంతానం అవ్వడం, చాలామందికి పూర్వీకుల ఆస్తి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దొరకడం, ఎవరి ఇంట్లో అయితే కొన్ని డాక్యుమెంటేషన్ మెయిన్గా దరఖాస్తులు ఎవరైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేసి చాలామందికి గవర్నమెంట్ జాబ్ రావడం, ఉద్యోగం రావడం, రాజకీయ పరంగా మీకు పెద్ద పదవులు రావడం, చాలామందికి అప్పుల నుంచి మీరు తీరడం, అప్పుల బాధ మాత్రం కాదు, మీ ఆరోగ్య సమస్యల్లో ఉన్న బాధ కూడా మీకు తీరడం, అద్భుతమైన ఫలితాలు గ్యారంటీగా మీకు సింహరాశిలో పుట్టిన ఒక్కొక్కళ్ళి గ్యారంటీగా ఉంటుంది. జూన్ తర్వాత మంచి విశేషమైన విషయానికి, అంటే మంచి విషయానికి చాలా దాన ధర్మం చేయడం, ఇంట్లో పెళ్ళి మీరు వెళ్ళి మన కళ్యాణ మంటపానికి అడ్వాన్స్ ఇవ్వడం, వంట వాళ్ళకి మీరు అడ్వాన్స్ ఇవ్వడం, మంచి చదువు కోసం మీరు లోన్ తీసుకొని బాబుని చదివించడం, విదేశాలకి ప్రయాణం అందుకని మీరు డబ్బు ఖర్చు పెట్టడం, ఇలాంటి చాలా విషయాలు మంచి ఖర్చులు ఏర్పడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలాగా చాలామందికి ఉద్యోగం మారుతుంది. ఆ ఉద్యోగం మారిన తర్వాత మీరు కాస్తైనా నెమ్మదిగా ఉంటారు. చాలా మనశ్శాంతి లేకుండా ఉండే లాస్ట్ 1.5 year నరక వేదన, నరక అవస్థ, అంటే చచ్చిపోయే ముందర ఎంత అవస్థ ఉంటుందో ఆ అవస్థ లాస్ట్ 1.5 yearగా మీరు పడుతూ ఉంటారు. చాలామందికి నరాలు సంబంధించిన ఇష్యూస్, స్కియాటికా ప్రాబ్లమ్స్, చాలామందికి కిడ్నీ స్టోన్ ఇష్యూస్, ఇలాంటి విషయాల నుంచి మీరు బయటికి వస్తూ ఉంటారు. దానికంటే ముందరగా ఎవరు మిమ్మల్ని చూసినా మీరు వద్దనుకొని వాళ్ళు డిస్టర్బ్ అవ్వడం, అనవసరమైన రిలేషన్షిప్లో పెళ్ళి చెప్పుకోవడం, ఇలాంటి విషయాలు అన్నీ ఉంటుంది. కాస్త మీరింటి నుంచి మీరు బయటికి వస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలలు మీకు జాక్పాట్, మీకు ఏదైతే కావాలో అది జరుగుతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని వద్దు వద్దు అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని వచ్చి మాట్లాడడం, మళ్ళీ కలవడం, ఫ్యామిలీ కలవడం, అలాంటి విషయాలన్నీ జరగడం. సో లైఫ్ యాజ్ అ హోల్ సింహరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది. మరి మఖా నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి? మఖా నక్షత్రం వాళ్ళు మెయిన్గా జెంట్స్ అయితే ఎవ్రీ 18th డే 18వ తేదీ హెయిర్ కట్ చేయడం, ఓకే, మీరు వెళ్ళి మీ యొక్క ట్రిమ్ చేసుకొని రావడం అనేది మీకు మంచి జరుగుతుంది. కేశం అంటే కేతు, సో ఆటోమేటిక్గా మీకు రుణం కర్మ తీరాలి అంటే శేషాచలుడు, వృషభాచలుడు, మన యొక్క తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క స్థలానికి వెళ్ళి కుదిరితే గుండు కొట్టించడం చాలా మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అలాంటి సంప్రదాయం మనకు లేదు అన్నప్పుడుగా
చిన్నగా వెళ్ళి ట్రిమ్ చేసుకొని రావడం. లేడీస్ వచ్చి హెయిర్ కట్ చెయ్యకూడదు, ఇప్పుడు మోడర్న్ డేలో అందరూ చేస్తున్నారు, అందుకని ఇది ఓకే. మీరు చేస్తే మీరు ఓకే, లేదు నేను చెయ్యను అంటే తిరుపతికి వెళ్ళి పూముడి వచ్చారు అంటే ఇల్లు బాగుంటుంది, సమైక్యంగా ఉంటారు, ఐక్యమత్యం ఉంటుంది, ఫ్యామిలీ అంతా బాగుంటారు, చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు. సో బేసికల్గా సంతోషపరంగా మనం చూస్తే 75% ఉంది. ఆర్థికంగా మనం చూసామంటే అది పర్వాలేదు, 80% బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు జెంట్స్కి 18 days వన్స్ ట్రిమ్ చేసుకోవాలన్నారు, అలా అయితే ఇప్పుడు లేడీస్ కూడా చేసుకోవచ్చా? ఒక నెలకు ఒకసారి చేసుకోవచ్చు. ట్రిమ్ చేయకూడదు యాక్చువల్గా, అందుకని పూముడి ఇవ్వచ్చు. ఎప్పుడైతే 2 నెలలకు ఒకసారి తిరుపతి వెళ్ళారంటే పూముడి ఇచ్చి రావడం మంచిది. ఓకే, అది మన సంప్రదాయంలో ఉంది. అవును, అది చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుపతికి వెళ్ళని వాళ్ళు లైక్ నియర్ బై ఏం గుళ్ళు ఉన్నాయో? లేదు, తిరుపతికి వెళ్ళలేదు, నేను పెద్దగా సింపుల్ పక్కన ఉన్న గుడికి వెళ్ళి చేయించవచ్చు. మెయిన్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి చేయించవచ్చు. లేదు అవ్వలేదు అన్నప్పుడుగా మాకు బేసికల్గా నమ్మకం లేదో దేవుడి మీద నమ్మకం లేదో అన్నట్టుగా చాలామంది ఉంటారు. లేదంటే వేరే మతాలు వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. ఏం లేదు, 18 days వన్స్ హెయిర్ కట్ చేయండి, సెట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ చెప్పారు, ఎంత వాళ్ళు నీళ్ళు తాగినా కూడా అది రిపీటెడ్గా వస్తుంది. అది ఇప్పుడు దానికి ఎటువంటి పరిహారాలు మనం చేయగలం? మెయిన్గా ఆయుర్వేద చికిత్స చాలా బాగా సెట్ అవుతుంది, సిద్ధాలో ఉన్న చికిత్సాలయం చాలా బాగా సెట్ అవుతుంది. అలోపతి మెడిసిన్ పనిచేస్తుందా లేదా డైరెక్ట్ సర్జరీ అంటారు, కానీ దాంట్లో మెయిన్గా ఒక ముళ్ళు ఉన్న ప్రాబ్లం తీస్తుంది. అదే ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు దాంతోనే మీరు తీయాలి, విషమే తీస్తుంది అంతే. సో అలాగా మనం తీసుకున్నప్పుడు మీరు ఆయుర్వేదాలో మీరు ట్రీట్మెంట్ చేశారంటే సూర్యుడి ఇల్లు, కేతు నక్షత్రము, గురువు సంరక్షణ, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటికి వస్తారు. సో ఆయుర్వేద చికిత్స బేసిక్గా మీకు బాగుంటుంది.